చిన్న దేశాలకి పెద్ద ధైర్యాన్ని ఇచ్చింది ఇరాన్, ఉక్రెయిన్. ఎందుకంటే రష్యా అంత పెద్ద దేశం, ప్రపంచంలోనే రెండవ కాదు, ప్రపంచంలో అమెరికాతో సరితూగగల ఆయుధ సంపత్తి, అణ్వాయుధాల్లో నంబర్ 1 అయినటువంటి రష్యా ఉక్రెయిన్‌ని 4.5 ఏళ్లుగా ఓడించలేకపోతుంది. ఉక్రెయిన్ అంటే పాత రోజుల్లో రాజుల కాలంలో అయితే మనం ఒక రాజ్యాన్ని ఆక్రమించుకున్నాక అవతలోళ్ళందరిని చంపేయడం, లేదంటే గనక బలవంతంగా తమ వాళ్ళతో పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ జీవితాల్ని ఆ రోజుల్లో ఈ మహిళలు కూడా ఇక అలా కమిట్ అయిపోయేవాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళని. అలాంటి స్టేజ్‌లు ఉన్నాయి కాబట్టి నడిచింది. ఇది ప్రపంచం మారిపోయింది, కాలం మారిపోయింది, ఆధునిక కాలం. అట్లాంటి మర్డర్‌లు చేయలేరు, అట్లాంటి పెళ్ళిళ్ళు చేయలేరు. ప్రపంచం చూస్తా ఊరుకోదు. వాళ్ళని ఆంక్షలో పెట్టి పక్కన పెడుతుంది. కాబట్టినే రష్యా అణుబాంబులు వేయట్లేదు ఉక్రెయిన్ మీద. 4 అణుబాంబులేస్తే ఉక్రెయిన్ పరిస్థితి ఏమైపోతుంది? ఓ 25 అణుబాంబులేసిందంటే ఉక్రెయిన్ బూడిదైపోతుంది. ఒక నాగసాకి, హీరోషిమా అయిపోతుంది. కానీ చెయ్యట్లేదు. ఎందుకంటే శాశ్వత నిషేధం విధించబడుతుంది రష్యా. అందుకని చెప్పేసి అది చెయ్యట్లేదు. దాంతో 4.5 ఏళ్లుగా దాని విజయం సాధ్యం కావటం లేదు. అట్లాగే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేసినాయి. ఇంతవరకు హస్తగతం చేసుకోవడం వాళ్ళ వల్ల కాలేదు, లేదా గెలుపు వాళ్ళ వల్ల కాలేదు. కొమైనీని చంపేసినా, ముక్తజా కొమైనీని కనిపించకుండా చేసినా కూడా గెలుపు వాళ్ళ వల్ల కాలేదు. అంతెందుకు, లెబనాను, తర్వాతన యెమెను, పాలస్తీనాల్లో తీవ్రవాద సంస్థలు అక్కడ రాజ్యం వెళ్తున్నాయి. వాళ్ళ మీద ఇజ్రాయెల్ విజయం సాధించింది లేదు. అలాగని గల్ఫ్ దేశాల మీద ఏమన్నా ఇరాన్ విజయం సాధించింది లేదు. కేవలం 4 దాడులు, ఆ పైన మేము వాళ్ళకంటే ఆధిపత్యంలో ఉన్నామని చెప్పుకోవడమే తప్పించి ఆ దేశాలను ఆక్రమించుకునే సీన్ లేదు. ఈ ధైర్యమే తైవాన్కి వచ్చింది. చైనా తమ దేశంలోకి ఆక్రమించుకోవడానికి వస్తే తాట తీస్తామని హెచ్చరిస్తోంది. ప్రతి ఒక్కడు ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తుంది. రెండవ వైపున ఫ్రాన్సు, అమెరికాల బాటన పట్టి చైనాలో ఉన్నటువంటి ప్రజలకి తైవాన్ ఒక పిలుపునిచ్చింది. చైనా తైవాన్కి వ్యతిరేకంగా ఏ చర్యలు తీసుకున్నా ఆ సమాచారాలని తమకి చేరవేయమంటూ ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసింది. ఎలాంటి సలహాలు ఇచ్చినా తీసుకుంటామని చెప్తోంది.